నమస్తే. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాను, ఇజ్రాయెలు, యుఎస్ ఈ 3 కంట్రీస్ మధ్య మొదలైన యుద్ధము ఇప్పుడు దాదాపు 2 మంత్స్‌గా వస్తూ ఉన్నది. ఆ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. ఇటు డాలర్ విలువ కూడా పడిపోతూ వస్తూ ఉన్నది. రూపాయి విలువ కూడా పడిపోతూ వస్తూ ఉన్నది. అయితే ఎందుకు పడిపోవాల్సి వస్తుంది? ఇంకా పెట్రోల్ రేట్లు అయితే ఈ రోజుకి మూడోసారి పెంచడం జరిగింది. ఎన్నికల ముందు పెంచారని చెప్పేసి, ఎన్నికల తర్వాత పెంచారని చెప్పేసి వార్తలు ఏవైతే ఇప్పుడు నిజమైపోతూ ఉన్నాయి. సో ఎన్నికలప్పుడు ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా పెంచుతారని చెప్పేసి విశ్లేషకులు భావించారు. ఖచ్చితంగానే అదేవిధంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకా ఈ క్రైసిస్ ఏదైతే ఉన్నదో, పెట్రోల్ క్రైసిస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ క్రైసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ పెరగడం వల్ల కూడా, ఈ ట్రాన్స్పోర్ట్ దాని మీద పడడం వల్ల కూడా ఇతరత్ర మన సరుకులు ఏవైతే ఉంటాయో, ఇంట్లో తీసుకొచ్చిన సరుకుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్తుందని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, అదేవిధంగా డాలర్ గురించి కానీ, యూఎస్ తీసుకున్న ట్రంప్ పాలసీస్ కానీ, నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్టు క్రాంతి ఉన్నాడు. అన్న చెప్పండి. ముఖ్యంగా ఒకటి, దేశం ఆర్థికంగా ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది ప్రస్తుతానికి చూస్తే. అయితే భారతదేశం అనేది దాదాపు ప్రపంచ దేశాలలో 2.42% ఆఫ్ ల్యాండ్లో 17.44% ఆఫ్ పాపులేషన్ ఉంది ప్రపంచంలో. అంటే ఈ 17.44% ఆఫ్ పాపులేషన్ దాదాపుగా 145 బిలియన్గా ఉన్నది. అంటే ఇంత పెద్ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అయినటువంటి భారతదేశము ఇంత పెద్ద ఈ యొక్క ఆర్థిక మాంద్యంలో డాలర్ రేటు పైన రూపీ వాల్యూ పడిపోవడము చాలా సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనము ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ముఖ్యంగా భారతదేశం అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనకందరికీ తెలిసిందే, ఎక్కువ పాపులేటెడ్ కంట్రీ. అయితే దీని యొక్క రిఫార్మ్స్, భారతదేశం యొక్క రిఫార్మ్స్ వాస్తవంగా గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే చాలా అభివృద్ధి చెందుతూ వస్తుంది, చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే గత ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైతే భారతదేశం అంతర్జాతీయంగా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాటిపైన ఆధారపడి మనకు ఆర్థిక వ్యవస్థ అనేది స్థితిగతులు మారుతూ వస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మనకు రూపీ విలువ బలంగా పడిపోతూ వస్తున్నది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఇది మొదటగా మొదలైంది యుక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి అని చెప్పుకోవచ్చు. అందులో యుఎస్ఏ ముఖ్య పాత్ర వహించింది. భారతదేశం అనేది తటస్థంగా వ్యవహరించడంతో ఇండియా పైన కొన్ని శాంక్షన్స్, టారిఫ్స్ విధించడం జరిగింది. అక్కడ మొదలైన ఈ యొక్క ఆర్థిక యుద్ధము ఇప్పటి వరకు కూడా దాని యొక్క ప్రభావం రాను బలపడుతూ వస్తుంది. అంటే ఎక్కడో జరిగిన యుద్ధము వల్ల ఎక్కడో గ్రామాల్లో ఉన్న ఒక చిన్న సామాన్య రైతు కానీ, ఒక చిన్న సామాన్య కుటుంబం కానీ ఇక్కడ అతలాకుతం అయ్యే పరిస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాము. అంటే దీని యొక్క ప్రభావం ఎంత పెద్దగా ఉందన్నది మనం చెప్పుకోవచ్చు. మనం రాబోయే కాలంలో దీని యొక్క ప్రభావం మరింతగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారతదేశం అనేది ఒకటి, భారతదేశ ప్రజల సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ఉంటుంది. వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక ఆర్థిక అభివృద్ధి పైన ఈరోజు దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఒక మంచి ఎకనామికల్ రిఫార్మ్స్తో ముందుకెళ్తుంది. అయితే ఈ యొక్క ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీలో మనము ఎన్నో గోల్స్, ఎన్నో టార్గెట్స్ రాను అచీవ్ చేస్తూ వస్తున్నాము. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము ఇన్ని రిఫార్మ్ చేసుకొని వచ్చి రాను ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ భవిష్యత్తులో వేగంగా ముందుకెళ్తున్న వేళ ఈరోజు ఈ చిన్న యుద్ధము ఇంత పెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు మనం. సో అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఇది? మరి ఒకటి, నిర్ణయాలు మన చేతుల్లో లేవు. మనము యుద్ధంలో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా మనం బాధితులుగా మనం ఉండాల్సి వచ్చిన రోజులు ఇవి. ఇంకొకటి ఏంటంటే, నిర్ణయము యుఎస్ఏ అమెరికా పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన ఈరోజు ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉన్నది. అంటే మనము ఎందుకు వాళ్ళ నిర్ణయాలపైన ఆధారపడి ఉన్నామంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం అనేది ఒక ఇంపోర్టెడ్ కంట్రీ. అంటే 145 కోట్ల మంది భారతీయులకు వాళ్ళ యొక్క కావాల్సిన అవసరాలు సమకూర్చే
దాంట్లో భారతదేశము పక్క దేశాలపైన ఆధారపడడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇండియాకి దాదాపుగా $700 బిలియన్ ఇంపోర్ట్స్ అనేటివి మన దేశము చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా. అంటే ఇంపోర్ట్ చేసుకో $700 బిలియన్ అంటే అదొక చాలా పెద్ద విషయం. అది అంటే మనం సెల్ఫ్ సస్టైన్ ఎకనామీగా మారడంలో మనము ఇంత పెద్ద వ్యవస్థను ఎదుర్కోవడంలో సమయం అయితే పడుతుంది. మనం చూస్తున్నాము ఈ యొక్క గత బీజేపీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏవైతే తీసుకున్న రిఫార్మ్స్ ఏవైతే ఉందో ముఖ్యంగా సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ సస్టైన్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, సెల్ఫ్ రిలయన్స్ మీద బలంగా వాళ్ళకు గొంతు వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే ఎంఎస్ఎంఈ. అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది భారతదేశం ఒక వెన్నుముక్క. అంటే మధ్యతరగతి ఏవైతే బిజినెస్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో దాదాపుగా ఒక 70% మంది దానిపైన ఆధారపడి ఉంటారు. అంటే భారతదేశంలో వచ్చే అతి ముఖ్యమైన రెవెన్యూ ఎంఎస్ఎంఈ. దాన్ని బలోపేతం చేస్తూ ఇంత పెద్ద ఆర్థిక మాన్యంలో కూడా నిలదొక్కుంటూ వస్తూ ఉండడం అంటే చాలా పెద్ద విషయం. ఇంకొకటి, ఈ ప్రభావము ఇప్పటికీ మన పైన పడుతూ వస్తున్నది, రాబోయే రోజుల్లో మరింతగా పడుతుందని నా యొక్క ఆలోచన. అయితే ఏదేమైనప్పటికీ కూడా దేశం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాన్ని బలపరుస్తూ మనం కూడా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ యొక్క నిర్ణయాలను తప్పకుండా పాటించి మనం ఈ యొక్క ప్రమాదం నుంచి, పెను విపత్తు నుంచి, ఆర్థిక విపత్తు నుంచి బయటపడతామని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఎంత అన్నారు? $700 బిలియన్ మనము ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే దాదాపుగా మనము ఒక 70% ఇంపోర్ట్స్ డిపెండ్ అయి ఉంటున్నాము. అంటే మనం 40%. మనం ఇంత పెద్ద జనాభా కలిగిన భారతదేశము సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి టైం చాలా పడుతుంది. ఎందుకు అంటే మీరు ఒక విధంగా అనొచ్చు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 ఏళ్ళు గడుస్తూ వస్తున్నది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా మనం $700 బిలియన్ ఇంపోర్ట్ వస్తువులు చేసుకుంటున్నామంటే అన్న క్వశ్చన్ మీరు వేయచ్చు. అయితే దీనికి సమాధానము ఒకటి, భారతదేశం ఒక రాజకీయ వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఇంకొకటి, ఆ నిర్ణయాలు దేశ ప్రజలపైన ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు సామాజికంగా వాళ్ళు కింద స్థాయి ఒక కుటుంబము ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళు ప్రయత్నించడానికి వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందన్నది కూడా మనం చూసుకోవాలి. అంటే మనము ఈ యొక్క 70 సంవత్సరాలలో మనము హెల్త్, ఎడ్యుకేషను, శానిటేషను వీటి మీదనే కేటాయించినాము. సెల్ఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా, న్యూ ఇండియా అన్న మాట మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి మొదలవుతూ పాటిస్తూ వస్తుంది. అదే మనకి వినిపిస్తుంది. అయితే మనము ఈ 2014 గతం ఏదైతే ఉందో మనము సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి కొంతవరకు సహకరించేది తప్పితే మనం సెల్ఫ్ ఎకనామికల్ డెవలప్మెంట్కి ఎటువంటి రోల్ ప్లే చేయలేదు. వాస్తవంగా ఎప్పుడైతే మనం ఎల్పిజి రిఫార్మ్స్ అయినాయి, ఎల్పిజి రిఫార్మ్స్ అదొక మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు భారతీయ ఆర్థిక వ్యవస్థలో. అక్కడి నుంచి మనము రాను నెమ్మదిగా మనము ఎదుర్కొంటూ భారతదేశం ఒక ఆర్థిక స్థితిగతులు పెంచుకుంటూ మనం వస్తున్నాము. అంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశము వాస్తవంగా ఒక్క రాత్రితో మార్పు జరగదు. దీని వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఆ కృషి పక్కన ఎంతో వర్క్ చేస్తేనే దాని యొక్క అవుట్పుట్ అనేది కొన్ని ఏళ్ళకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, చైనా మనతో పాటే ఈక్వల్గా ఉన్నది. 1947లో ఆర్థికంగా చైనా, మనము ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ అయినాము. అంటే ఎందుకు చైనా ముందుకెళ్ళింది, ఒక కమ్యూనిస్ట్ కంట్రీ ఎందుకు ముందుకెళ్ళింది, ఒక డెమోక్రటిక్ కంట్రీ ఎందుకు ముందుకెళ్ళలేదు అంటే దానిలో తీసుకున్న నిర్ణయాలు, రిఫార్మ్సే ముఖ్య కారణం. ఎందుకంటే రెండు దేశాలు ఒకేసారి వాళ్ళ ఒక స్థితిగతులను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకన్నా 100 రెట్లు ముందుకు వెళ్ళిపోయారు. మనం ఎందుకు వెళ్ళలేదు అంటే మన డెమోక్రటిక్ కంట్రీలో రాజకీయ వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఇప్పటికీ కూడా డిపెండెంట్ కంట్రీ. ఫస్ట్ జనరేషన్ లిటరేట్ పీపుల్ మనం. అంటే ఫస్ట్ జనరేషన్ లిటరేట్ పీపుల్ మనము.
అంటే మన మన పేరెంట్స్ మన తరతరాలు పూర్వీకులు అంటే నిరక్షరాస్యులుగా ఉన్నారు, అవివేకవంతులుగా ఉన్నారు. దాన్ని ఈరోజు మన తరం మారింది, రేపటి కింద భవిష్యత్ తరం ఇంకా మారుతుంది. ఈ మార్పులోనే మనము ఎకనామికల్ రిఫార్మ్స్ కూడా మార్చుకుంటూ పోతే చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనము దేశంలో మనకి ముఖ్యంగా హెల్త్ సెక్టర్ పైన ముఖ్య ఫోకస్ చేసినాం మనం. అంటే భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. అయిపోయింది, అది జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఆశా వర్కర్స్ అనే ఒక ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నది. అంటే ఈ ఆశా వర్కర్లు ఏం చేస్తారంటే ముఖ్యంగా గ్రామాలలో గడప గడప తిరిగి ఒక హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా స్థితిగతులను వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ ఒక సామాజిక అంటే ఆరోగ్యపరమైన అభివృద్ధిని, వాళ్ళ ఒక సహాయ సూచనలను అందిస్తూ ఉండే వ్యవస్థ ఇది. ఈరోజు మనం ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అదే ఇప్పుడు ఆశా వర్కర్లు ఏదైతే ఉందో అదే తరహాలో ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే ఒక ప్రోగ్రామ్, ఫైనాన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ డెవలప్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఆశా వర్కర్లు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారో అదే తరహా డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేస్తే, ఇప్పుడు దానికి రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ నాబార్డు కానీ సహాయ సహకారాలు అందిస్తే రాబోయే 50 సంవత్సరాల తర్వాత, రాబోయే 10 సంవత్సరాల తర్వాత దీని యొక్క అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్యునికి వానికి ఎదగాలని ఆలోచన ఉంటుంది, కానీ వాడు ఎట్లా ఎదగాలి అని చెప్పేవాడు లేడు. ఒక సామాన్య రైతు బిడ్డకి ఎదగాలని ఉంటుంది, వానికి ఎట్లా ఎదగాలని చెప్పేవాళ్ళు లేదు, ప్రాసెస్ తెలియదు. ఆ ఒక నాలెడ్జ్, ఆ సపోర్టు, ఆ నాలెడ్జ్ ఇవ్వడంలో నేను చెప్పే ఈ యొక్క ఐడియా అనేది చాలా ముఖ్యమైన ఐడియా. భారతదేశ స్థితిగతులనే మార్చే ఐడియా ఇది. దీన్ని ముఖ్యంగా బలంగా ముందుకు తీసుకపోతే మనం చెప్తున్నాం కదా, రేపటి కింద 20 సంవత్సరాల తర్వాత మన భారతదేశము మరి ఎవరు అందుకునే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే గ్రాస్ రూట్ లెవెల్ మనం బలోపేతం చేసుకుంటామో, మహాత్మా గాంధీ చెప్పినట్టు, మహాత్మా గాంధీ స్ఫూర్తితోని గ్రాస్ రూట్ లెవెల్లో ఎకనామీని డెవలప్ చేసుకుంటూ వస్తామో, రాబోయే రోజుల్లో అది ప్రపంచ దేశానికి ఒక పెద్దనలాగా భారతదేశం వ్యవహరిస్తుందని కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ మీరు కొన్ని నాటో కానీ బ్రిక్స్ కానీ వీటి కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. సో దాని పాత్ర ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు దీనిలో, ఈ సంక్షోభం? ఒకటి మనం చూస్తున్నాము, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో భారతదేశం తటస్థంగా ఉంది. నాటో కంట్రీస్, యుఎస్ సమైక్యత యుద్ధంలో వాళ్ళు కలిసి ఉన్నారు, మనకు సంబంధమే లేదు. అటువంటిది ఇండియాను ఏదో పక్షాన ఉండాలా, లేదంటే మీరు టారిఫ్స్ చేస్తామని చెప్పి మొదటిసారి 25% టారిఫ్స్, 50% టారిఫ్స్ యుఎస్ఏ అనేది మన పైన విధించింది. ఎకనామికల్ డిసిజన్స్ వల్ల మన భారతదేశము మొదటిసారిగా అక్కడ నుంచి మొదలైంది. అంటే ఎవరో ఎక్కడో ఒక అత్యంత ధనికమైన దేశము, ఇప్పటికీ కూడా ఇంత జనాభా కలిగిన దేశము, ఇంత డెమోక్రటిక్ కంట్రీ, ఇంత రెస్పాన్సిబుల్ కంట్రీ, ఆ ఒక దేశం నిర్వహించిన టారిఫ్స్, దేశం పైన చేసిన టారిఫ్స్ ఈరోజు మనకి ప్రభావం చూపిస్తున్నాయంటే మనం చూసుకోవచ్చు. ఇంతగానము రూపాయి విలువ మరీ ఘోరం ఏదైతే పడిపోవడం, నిజంగా చెప్తున్నాను, $1 = 96 రూపీస్ ఉంది. అంటే ఇది లాంగ్ స్టాండ్లో చూసుకుంటే దీని యొక్క విలువ రాబోయే కాలంలో మరీ ఘోరంగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నరేంద్ర మోదీ గారు చెప్తూ వస్తున్నారు, డబ్బులు కాపాడుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, బంగారం కొనకండి. మనము చెప్తున్నాం కదా, $70 బిలియన్ ఆన్ రికార్డు, $70 బిలియన్ మనం కేవలం బంగారం ఇంపోర్ట్ చేసుకోవడానికి భారతదేశం ఖర్చు పెడుతుంది. అంటే $70 బిలియన్ ఈ ఖర్చు మనం తగ్గించుకుంటే, ఈ యొక్క ఆదాయం, ఈ యొక్క ఖర్చు అనేది తగ్గించుకుంటే దీనికి సంబంధించిన డబ్బు వేరే డైవర్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము ఈ యొక్క ఆర్థిక మాంద్యంలో మనం నిలదొక్కుంటూ వస్తున్నాం, కానీ లాంగ్ స్టాండ్లోకి వచ్చేసరికి మనము ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా దెబ్బతీస్తుంది మనకి. అంటే సామాన్య ప్రజల దాకా పోతుంది ఇన్ఫ్లేషన్. దాన్ని తట్టుకోవాలి అంటే మీ డబ్బుని మీరు కాపాడుకోండి, మీ డబ్బుని మీరు సేవ్ చేసుకోండి, మీ యొక్క కుటుంబము ఆర్థికంగా బలంగా ఉండేందుకు మీ డబ్బుని పెట్టుకోండి.
అని చెప్పవచ్చు. అయితే ఇంటర్నేషనల్ టారిఫ్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు పెంచారా పెంచలేదా పెంచుతున్నారా ఇట్లా అన్నట్టు ఇంకా పెంచుతూనే ఉంటారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ టారిఫ్స్ అంటే ముఖ్యంగా భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా బలంగా ఉన్నాయి, ఎక్స్టర్నల్ రిలేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. ప్రొఫెసర్ మనకి ఎవరైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నారో అతను చాలా డిప్లొమాటిక్ వేలో చాలా మంచిగా జయశంకర్ సార్ హ్యాండిల్ చేస్తూ వస్తున్నాడు. అంటే మనము బలంగా ఉన్నాము, అందువలనే ఈరోజు మనము ఎకనామికల్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో మన పైన ప్రభావం సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆ రిలేషన్ దెబ్బతింటే ఈరోజు మనం ఇంత దాకా ఉండకపోతుండే. మనకు కూడా ఒక పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్ లాగా మరీ ఘోరంగా 150 రూపీస్ మనం అంటే పాకిస్తాన్ అంటే $1 150 పాకిస్తాన్ కరెన్సీలో ఉన్నది. అంటే చూసుకుంటే మనం కూడా అదే విధంగా ఉంటుండే. మనం కొంచెం ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా రెస్పాన్సిబుల్గా మేము హ్యాండిల్ చేస్తాం కాబట్టి మన దేశము దాని మూలంగా ఈరోజు దాని ప్రభావం కొంతవరకు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం లాంగ్ స్టాండ్ ఎకనామికల్ రిలేషన్లో మాత్రం ఇండియా అనేది ఇట్లాగే కంటిన్యూ అయితే ఇంటర్నేషనల్ వార్స్, ఇంటర్నేషనల్ క్రైసిస్, ఎకనామికల్ మేనేజ్మెంట్ క్రైసిస్ ఇట్లనే కంటిన్యూ ఉంటే రాబోయే కాలంలో ఇండియా కూడా దాని తగ్గట్టుగా ఫేస్ చేయాల్సి వస్తుంది అంతే. అంటే పరోక్షంగా మనం యుద్ధం చేయాల్సి వస్తుంటుంది, ఆర్థికంగా యుద్ధం చేయాల్సి వస్తుంది, పరోక్షంగా ఆర్థికంగా ఇండైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం బాగా అంతే. మనము యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా మనం పే చేస్తాం, ఆర్థికంగా కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. అంటే దేశంలో అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఏం క్రైసిస్ అయినా కూడా అత్యంత పాపులేటెడ్ కంట్రీ అయినటువంటి భారతదేశం పైన ఉంటుంది, చాలా చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మనం చూసుకోవచ్చు కోవిడ్ టైంలో కూడా ప్రపంచ దేశాలన్నింటి కన్నా భారతదేశం తీవ్రంగా ప్రాణాలు పోయినాయి ఎవరైతే డిసీజ్డ్ పర్సన్స్ ఉన్నారో. అంటే హైలీ పాపులేటెడ్ కంట్రీ డెవలప్ అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మెల్లగా అవుతుంది. లేదా ఏదైనా క్రైసిస్ ఏంటంటే ఫస్ట్ లాస్ అయ్యేది భారతదేశానికి మాత్రమే, హైలీ పాపులేటెడ్ కంట్రీకి మాత్రమే అది. సో అయితే ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ సంబంధించి రిలేషన్స్ అండ్ ఇంకోటి ఒక చెప్పారు కొన్ని కంట్రీస్ ఇరాను, అమెరికా ఇవన్నీ కూడా. అయితే మన ట్రంప్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి, తన చర్చలతోటి కూడా అయ్యేది ఏం లేదని చెప్పేసి. ఒకటి ఆర్థికంగా బలంగా ఉన్న దేశము వాళ్ళ నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఇప్పుడు బయటికి రానప్పటికీ కూడా లాంగ్ స్టాండ్ రిలేషన్లో మాత్రము చాలా ఘోరంగా దెబ్బతింటుంది ఇరాన్. ఎందుకంటే 1941లో మనకి పర్ల్ హార్బర్ పైన జపాన్ దాడి చేసింది. దానికి రిటాలియేషన్గా మనకి ఆగస్టు 6న న్యూక్లియర్ అటాక్ జరిగింది. 1945లో న్యూక్లియర్ అటాక్ జరిగింది. అంటే దాదాపుగా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత కూడా యుఎస్ఏ వాళ్ళ లాసెస్ని వాళ్ళు రివెంజ్ తీసుకోవడం జరిగింది. అంటే లాంగ్ స్టాండ్ రిలేషన్లో మాత్రము ఖచ్చితంగా యుఎస్ఏ తీసుకున్న నిర్ణయాలకి ఇరాన్ బలి కావాల్సిందే. కానీ అది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు సంబంధం లేని భారతదేశం పైన ఒక ఎకనామికల్ ఇన్ఫ్లేషన్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ తగ్గించుకోవడము అంటే ఎక్స్పోర్ట్ తగ్గించుకునేటి ఇటు మనం ఇంపోర్ట్ చేసి తగ్గించుకోవటి ఏమేమి చేసుకుంటే బాగుంటుంది? ఒకటి పెంచాల్సిన ఎక్స్పోర్ట్. ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటి సెల్ఫ్ సస్టైన్గా ఉండడానికి మనం కూడా ప్రయత్నించడం స్టార్ట్ చేయాలి. భారతదేశము మనకి ఏవైతే గూడ్స్ అనేటివి వాస్తవంగా కొన్ని ఎసెన్షియల్ గూడ్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్, ఎసెన్షియల్ ఏవైతే మనకి డైలీ యూసేజ్కి మనం ఫారిన్ కంట్రీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సెమీ కండక్టర్స్ కానీ జనరల్గా ఇటువంటివన్నీ ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉంటాము. ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా ఇప్పుడు వీటి పైన డిపెండ్ అవ్వడం వల్ల మనము వాస్తవంగా మనం సెల్ఫ్ సస్టైన్గా ఉండలేకపోతున్నాం. దాన్ని ఈరోజు మనము ఎగ్జాంపుల్గా చూసుకుంటే సెమీ కండక్టర్ మిషన్ అనేది ఇండియా స్టార్ట్ చేసింది. అంటే మనము తైవాన్ సౌత్ కొరియా మంచి సెమీ కండక్టర్లో ఎక్స్పోర్టింగ్ చేయడంలో ఫస్ట్ ఉన్నాయి. అంటే వాళ్ళ టెక్నాలజీ అనేది ఇండియాలో ఇంకా లేదు. ఎందుకు లేదంటే వాటి యొక్క రిసోర్సెస్ లేవు మన దగ్గర.
డెవలప్ చేసే రిసోర్సెస్ లేవు, డెవలప్మెంట్ లేదు. అందుకే సెమీకండక్టర్ మిషన్ భారతదేశం ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తుంది. అంటే రానుగా రిఫార్మ్స్ అన్నట్టు చేసుకుంటూ వస్తున్నారు, దానికి సమయం పడుతుంది. అది ఇంకొకటి, భారతదేశము వాళ్ళొక ఆర్థికంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు దాని మూలంగా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్, దీనిపైన ఎకనామికల్ రూపీ డివాల్యుయేషన్ అవ్వడం వల్ల ఈ యొక్క $700 బిలియన్ వాల్యూ ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు. అంటే రూపాయి విలువ తగ్గడం వల్ల దీని మీద ఇంపోర్ట్ చేయాల్సిన అమౌంట్ పెరుగుతుంది కదా, మనకు ఖర్చు పెరుగుతుంది కదా. అంటే సంబంధం లేకుండానే మనం ఇప్పుడు $700 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటామంటే రాబోయే కాలంలో $770 బిలియన్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రూపాయి విలువ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ డాలర్కి వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మన ఖర్చు కూడా అయిపోతుంది కదా. అంటే మన రూపీ అనేది ఆవిరైపోతుంది, మనకు తెలియకుండానే మన రూపీ అనేది ఆవిరైపోతుంది ప్రపంచ దేశంలో చూసుకుంటే. ఫైనల్గా అంటే ఒక రోడ్ మ్యాప్ లాగా, అంటే ఏదైతే టారిఫ్స్ కాకుండా, క్రైసిస్ కాకుండా ఇంకోటి క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఒకటి, ఇది ఇదొక లాంగ్ టర్మ్ ఎకనామికల్ వార్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, దీన్ని సెల్ఫ్ సస్టైన్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ చేసుకుంటూ గవర్నమెంట్కి మన సామాన్య ప్రజల తరఫున గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తూ, గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ, వాళ్ళ ఒక ఎకనామికల్ రిఫార్మ్స్లో మనం కూడా భాగమవుతూ తీసుకున్న నిర్ణయాలు ఉంటే కొంతవరకు ఈ యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద జనాభా కలిగిన దేశము, ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కార్లో పోవడం కన్నా ఒకవేళ యాక్సెసిబుల్ ఉంటే సైకిల్ మీద పోవడం వల్ల నీకు అక్కడ ఖర్చు తగ్గుతుంది కదా, నువ్వు పెట్టవలసిన అంతే ఖర్చు తగ్గుతుంది కదా. పెట్రోల్ పైన కానీ నువ్వు పెట్రోల్ కొనుక్కుండా ఉంటావు అంటే నువ్వు నీ యొక్క ఖర్చు నువ్వు తగ్గించుకుంటున్నావు. దాని మూలంగా నీ యొక్క భారతదేశం పైన కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా, ఎక్కువ దీనిపైన ప్రభావం పడదు కదా. అంటే వ్యక్తిగతంగా మనము తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారతదేశం ఒక ఆర్థిక స్థితిగతులపై మారే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నిర్ణయాలని మనం సామాన్య ప్రజలను బలంగా ముందుకు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇంకేమన్నా టాపిక్ చెప్పి ఒకటి ఇంకో విషయము, భారతదేశము అనేది వాస్తవంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా బలంగా పుంజుకుంటూ వస్తుంది. ఎంత బలంగా అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా భారతదేశానికి ఎక్కువ పెద్దపీట ఇస్తున్నారు. అట్లనే నరేంద్ర మోదీ కూడా తన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్తో ఈరోజు ప్రపంచ దేశాల్లో మెప్పు పొందిండు. అందుకు అతనికి ఘనంగా వాళ్ళకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్, ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ జపాన్, ఇట్లా అనేక అవార్డ్స్ మనకి నరేంద్ర మోదీకి ఇస్తూ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఒక జగద్గురు అని చెప్పుకోవచ్చు. అంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈరోజు మన భారతదేశానికి అంతగానో ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు అన్ని దేశాలు కలిసి మనం అటువంటి రిలేషన్స్ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసుకుంటూ ఒకరినొకరు సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ సస్టైన్, గ్రో టుగెదర్, ఫైట్ టుగెదర్ ఎగ్నెస్ట్ ఎకనామికల్ ఇన్ఫ్లేషన్. ఎగ్నెస్ట్ ఎకనామికల్ ఇన్ఫ్లేషన్, దానిపైన మనం అందరం ఐక్యంగా ఉండి చేసుకుంటే బాగుంటుంది అనేసి నాకు ఆలోచన. సో ఇది చూశారు కదా, అంటే చూద్దాం అంటే ముందు ఎంతవరకు వెళ్తుందో. ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగుండడము, టారిఫ్స్ మేనేజ్మెంట్ కావచ్చు, క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న ఇరు దేశాలతో సంబంధాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రభావం ఒకదానికొకటి చూపిస్తాం అన్నమాట. అంటే రాబోయే రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం ఉందని అయితే మనకు కొంచెం తెలుస్తూ ఉన్నది. కానీ అది సర్దుమరగాలంటే మాత్రము రిలేషన్స్, ఒక దేశానికి ఒక సంబంధం కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాని మీద కావచ్చు, దీని మీద డిపెండ్ అయి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మనం.